ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. గత కొన్ని వీడియోల్లో దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడి యొక్క నామాన్ని గురించినటువంటి ఎలోహిం అనేటువంటివి 2, తర్వాత యెహోవా పేరిట కొన్ని వీడియోలు మనం ఆ పేర్లకు కలిగిన అర్థం, దానిలో ఆ పేర్ల ద్వారా మనం దేవుని యొక్క వాక్యంలో మనకు కలిగిన సంబంధాలు మనం చూసాం. ఈరోజు దేవుని యొక్క అనేకమైనటువంటి గుణములు, స్వభావాల విషయంలో కనుక మనం చూడగలిగినట్లయితే అన్నిటికంటే అతి ప్రధానంగా మనకు కనిపించేటువంటిది దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధత అనేటువంటిది. ఈ పరిశుద్ధత అనేటువంటిది ఈ దేవుడే పరిశుద్ధుడై ఉన్నాడు. తర్వాత మన అందరిలో కూడా ఆ పరిశుద్ధతలోనికి మనం అందరం కూడా ఆ పరిశుద్ధతలోనికి రావటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు అనేటువంటి అర్థంలో మనము ఈ లోకంలో జీవిస్తూ ఈ రక్తమాంసాలతో ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధతకు తగినటువంటి విధంగా మనిషి లేడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం దేవుని వాక్యంలో. అయితే దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడి ఉండగా, ఆ పరిశుద్ధత యొక్క విశిష్టతను కనుక మనం చూడగలిగినట్లయితే దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి అతి ఉన్నతమైన ఉద్దేశాన్ని గ్రహించగలిగి మనం ఆయన పక్షంగా ఆరాధనాభావంతో మన జీవితాన్ని మనం గడపగలుగుతాం. ఈరోజు కొన్ని వచనాల ద్వారా ఆయన ఏ విధంగా ఆయన పరిశుద్ధుడని చెప్పబడినటువంటి విషయాలు, దానిలో ఇమిడి ఉన్నటువంటి అర్థాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. పాత నిబంధన గ్రంథంలో ఇలా చాలా చోట్ల చెప్పబడింది. ఇక్కడ చెప్పబడినటువంటి విధంగా చూసినట్లయితే, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ పరిశుద్ధతలో వారు దేవునికి తగినటువంటి విధంగా జీవించాలనేటువంటి అర్థం ఇచ్చేటట్లుగా దేవుడు ఏర్పరచబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. అదే మన విషయానికి చూసుకున్నట్లయితే తర్వాత ఇంకొక చోట కూడా చూద్దాం. లేవీకాండం 21వ అధ్యాయంలో 8వ వచనం, అతడు నీ దేవునికి ఆహారం అర్పించువాడు కనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను, నేను పరిశుద్ధుడిని కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలను. ఇక్కడ యాజకుడిని పరిశుద్ధపరచుట లేక ఆయన దేవుడు పరిశుద్ధుడు కనుక పరిచర్య జరిగించేటువంటి యాజకులు పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఒక్కానించి చెప్పబడినటువంటి పదం నేను పరిశుద్ధుడును కనుక. ఇదే నూతన నిబంధనలో కనుక మనం చూసినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయం 14-16 వచనాల్లో ఉంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. ఈ పరిశుద్ధత అనేటువంటి అంశాన్ని మనం కనుక చూసినట్లయితే దేవుని యొక్క ఈ స్వభావం ఏదైతే ఉన్నదో దానిలో నుంచి ఈ పరిశుద్ధత అనేటువంటి గుణాన్ని మనం చూస్తాం. ఈ పరిశుద్ధత ఆయనకు చెందినటువంటి స్వభావం ఉన్నదో దాని యొక్క అనుసారంగా తరలి వచ్చేటువంటి ప్రవర్తింపజేసేటువంటిదే పరిశుద్ధత. కనుక ఆయన ఈ స్వభావంలో ఈ పరిశుద్ధతను ధరించుకొని ఆయన యొక్క గుణములను, మిగిలిన అనేక విషయాలను మనకు తెలియజెప్పుతూ జీవించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ పరిశుద్ధతలో హెబ్రీ భాషలో వాడబడినటువంటి పదం కాదోష్ అని, గ్రీకు భాషలో మాట్లాడబడిన నూతన నిబంధనలో వాడబడినటువంటిది హగోయిస్ అనేటువంటిది పదం వాడబడింది. వాటిలో ఈ వాడబడినటువంటి ఈ పదాలలో అర్థం సపరేటెడ్ అని, లేక ప్రత్యేకపరచబడుట అని, లేక వేరుపరచబడినటువంటి వాడుగా ఉండుట అనేది అర్థం. ఇశ్రాయేలీయులతో నేను పరిశుద్ధుడును అని చెప్పుతున్నప్పుడల్లా లోకంలో ఉన్నటువంటి
వేరైనటువంటి ఆ లోక పోకడల నుంచి, లేక లోకం యొక్క నడత నుంచి, లేక లోకమును నడిపించుతున్నటువంటి అధికారి నుంచి వేరైన విధమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడను అని ప్రభువు ఇశ్రాయేలీయులతో పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలో రక్షించబడిన విశ్వాసులతోనూ మాట్లాడుతున్నాడు. ఏదైతే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నప్పుడు వారు చుట్టుపక్కల ఉన్నటువంటి కనానీయులు, హిత్తీలు, హివీలు, హిత్తీలు, అమోరీలు, వారందరి యొక్క పాపము యొక్క దశ నుంచి ప్రత్యేకపరచబడినటువంటి దేవుడు కోరుతున్నటువంటి జీవితంలోనికి నడిపించబడటానికి నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా ప్రత్యేకంగా ఉండి నేను కోరినట్లుగా నేను ఎలా ఉన్నానో అలా మీరు జీవించండి అని చెప్పేటువంటి దానికి ఆ సారాంశమే ఈ పరిశుద్ధతలో అవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఆ ప్రత్యేకతలో జీవించటంలో ఇమిడి ఉన్నాయి. నూతన నిబంధనలో కూడా అదే. నూతన నిబంధనలో మనందరం కూడా అపవాది అనేటువంటి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత చేత లోకము నడిపించబడుతున్నప్పుడు ఆ లోకం యొక్క పోకడల నుంచి, ఈ లోకానుసారమైనటువంటి జీవితం నుంచి వేరుపరచబడి దేవుడి యొక్క గుణముల యొక్క పోలికలోనికి మార్చబడి నడిపించబడుట అనేటువంటిది ఆయన ఎటువంటి విధంగా ఉన్నాడో దానిని గురించి నడిపించబడటం అనేటువంటిదే మనం ఆయన యొక్క పరిశుద్ధతలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ పరిశుద్ధత మొట్టమొదటి నుంచి కూడా దేవుడు ఈ మనిషిని ప్రత్యేకపరిచి ఆయన యొక్క స్వభావంలో ఆయన పోలిక చొప్పున చేసినటువంటి దేవుడు ఆయన కోరిన విధంగా మనిషి జీవించాలనేటువంటి ఉద్దేశాన్ని లేక ఆశను కలిగి ఉన్నాడు. దానిలో ఉన్నటువంటి అనేక విషయాల్లో కనుక మనం చూసినట్లయితే నిర్గమకాండం 34వ అధ్యాయంలో మోషే దేవుడిని చూడాలని కోరుతాడు. కోరినప్పుడు ఏ మనుషుడు కూడా నన్ను చూచి బ్రతకజాలడు, కానీ నేను వెళ్ళుచుండగా నిన్ను బండ సందులో దాచి ఉంచి నీ ముఖమును కప్పి నా వెనక భాగమును చూడగలిగినట్లుగా చేసేదని చెప్తూ మాటలు చెప్తాడు. 34వ అధ్యాయం 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించను. అంటే ఆయన పరిశుద్ధ నామానికి మొత్తం కలిగినటువంటి సారాంశాన్ని గురించి ఈ 6వ వచనంలో చెప్తున్నాడు. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఇది దేవుని యొక్క పరిశుద్ధతకు తగినట్లుగా, ఆయన నామానికి తగినట్లుగా కలిగి ఉన్నటువంటి గుణముల యొక్క సారాంశమైనది. దీనిలో ఆయన యొక్క సృష్టించినటువంటి సృష్టి అంతటిలో కూడా మేలు చేయటానికి, మంచి జరిగించటానికి, తర్వాత ఆయన సృష్టి మీద ఆయన యొక్క ఆశీర్వాద ఫలాన్ని చూపించగలగటానికి ఇష్టపడేటువంటి దేవుడిగా ఆ పరిశుద్ధతను లేక ఆ ప్రత్యేకతను సంతరించుకొని దేవుడు మనకు ప్రత్యక్షమైన వాడుగా ఉన్నాడు. అలాగే మనం కనుక ఇంకొక విషయాన్ని కనుక చూసినట్లయితే దీన్ని సరైన విధంగా అర్థం చేసుకోవటానికి ఆయనలో ఈ కీడు లేక నష్టము కలిగించేటువంటి తత్వం లేదని అర్థం. ఈ పరిశుద్ధతకు అది వ్యతిరేక అర్థం ఇటువంటి పదం ఏమిటి అంటే పరిశుద్ధతకు వేరైనటువంటిది లేక దానికి ఆపోజిట్గా ఉన్నటువంటిది వ్యతిరేకమైనటువంటి పదం అపవిత్రత. ఈ అపవిత్రత అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి దానిని అనుసరించి నడుచుట ద్వారా మనిషి కలిగి ఉన్నటువంటిది. తర్వాత ఈ లోకంలో ఏలుతున్నటువంటి వాడు అపవిత్రుడిగా ఉండి దాన్ని అంతటిని ప్రోత్సాహపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనం నుంచి, దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందుండి సత్యవంతుని యందు ఉన్నాము. మనం కనుక చూసినట్లయితే ఈ దుష్టుడు దేవుడైనటువంటి యెహోవా అనే పరిశుద్ధ నామమునకు భిన్నంగా
ప్రవర్తించేటువంటి వాడు. అతడు ఇతరులకు కీడు చేయటంలో, దుఃఖాన్ని కలుగు చేయటంలో, తర్వాత నష్టాన్ని కలుగు చేయటంలో ఆనందించేవాడు. దేవుడు పరిశుద్ధుడు, ప్రత్యేకంగా ఉన్నవాడు వీటన్నిటి నుంచి కూడా వేరుగా ఉండి మనుషులకు మేలు చేయటంలోనూ, ఆశీర్వదించుటలోనూ, వారి పాపములను క్షమించుటలోనూ సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉండి ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పరిశుద్ధత అనేటువంటిది చెబుతున్నప్పుడల్లా ఇక్కడ మనం చూస్తున్నటువంటి లోకం యొక్క పోకడల నుంచి వేరుపరచబడిన వాడై ఉండి వాటికి భిన్నంగా ఉన్నటువంటి గుణములను ప్రదర్శించేవాడు అనేటువంటిది మనము ఆ పరిశుద్ధతలో చూడాలి. ఇక్కడ మనిషిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంకొకసారి కనుక మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయుచు, అనగా అపరాధములను పాపములను చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటుంది. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 14-15 వచనాలు, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనంజులైన దేవుని కుమారులను అన్నగున్నట్లు. ఇక్కడ కూడా మూర్ఖము, వక్రజనము, తర్వాత దుర్నీతిని అనుసరించేటువంటి విధంగా ఉన్నటువంటి అన్నీ కూడా దేవుని యొక్క స్వభావానికి భిన్నంగా ఉన్నాయి. కనుక దేవుడు ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి దుర్నీతి కానీ, పాపం కానీ, కీడు కానీ, ఇతరులకు నష్టం కలిగించేటువంటి స్వభావం కానీ దేవుడి నుంచి వేరైనటువంటి విధంగా మరల్చి ఒక పాపములో మనిషి జీవించగలిగేటట్లుగా చేసేటువంటి స్వభావం కలిగినటువంటిది ఈ అపవాది లేక ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. దానికి భిన్నంగాను వ్యతిరేకంగా ఉన్నటువంటిది దేవుని యొక్క పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనగా ప్రత్యేకపరచబడినటువంటిది, దానిలో మంచితనము, పాపములను క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటిది, కృపాసత్య సంపూర్ణత, తర్వాత అందరికీ మేలు చేయాలనేటువంటి కలిగినటువంటి తలంపు, అది ప్రత్యేకం. అవన్నీ కలిపినటువంటి గుణముల యొక్క పోలిక అనేటువంటిదే మనము ప్రత్యేకపరచబడిన జీవితము లేక పరిశుద్ధంగా జీవించడం అనేటువంటిది మనం చూస్తాం వాక్యంలో. అయితే దేవుని విషయానికి వచ్చేటప్పటికి మనిషి వీటన్నిటినీ చేస్తూ అవన్నీ చేయకుండా ఉండేటువంటి దాని విషయంలో కలిగి ఉంటాడు. అలా కాకుండా ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క స్వభావంలో ఇవి ఏమాత్రం కూడా లేవు. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దుర్నీతి, కీడు, తర్వాత ఇతరులకు నష్టం కలిగించేటువంటిది, తర్వాత మనుషులకు నష్టం కలిగినప్పుడు, నష్టం కలిగించినప్పుడు దాని గురించి సంతోషించేటువంటి కలిగినటువంటి స్వభావం అనేటువంటిది దేవునిలో లేదు. ఆయన అటువంటి వాడు కనుక ఇప్పుడు ఇటువంటి స్వభావం కలిగిన ఇంతవరకు రక్షణ పొందక మునుపు, రక్షణ పొందిన తరువాత కూడా మనందరిలో కూడా ఇంకా బలంగా పనిచేస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన గుణములు వీటన్నిటి నుంచి కూడా మనం దూరపరచబడి ప్రభు కోరిన విధంగా జీవించడం అనేటువంటిదే పరిశుద్ధతలో ప్రవేశించటం. అయితే దేవుని విషయంలో మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటివి మనం చేయకుండా ఉండినప్పుడు మనం పవిత్రులుగా జీవించినట్లుగా దేవుడు మనని పరిగణిస్తాడు. కానీ ఆయన విషయంలో నీకు చూసినప్పుడు ఇవి ఆయనలో చేసేటువంటి గుణమైనటువంటిదే లేదు కాబట్టి, స్వభావం లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. మనుషుడు ఈ గుణములు కలిగి చేయకుండా ఉండాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. అంత మాత్రమే కాకుండా స్వభావంగా మార్చబడిన వాడే, ప్రత్యేకపరచబడిన వాడే, దేవుడు ఎటువంటి విధంగా ఆ స్వభావమే లేకుండా మంచి చేయుటకు, కృప చూపించుటకు, దయ చూపించుటకు, మేలు చేయుటకు, తర్వాత క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉండేటువంటి స్వభావంలోనికి ఉంచేవాడుగా ఉన్నాడు కనుక అది పరిశుద్ధతకు సంబంధించిందిగా ఉంది. మనం ఒక స్వభావం కలిగి చేయకుండా ఉండటం అనేటువంటిది పవిత్రతకు మాత్రమే సరిపోతుంది. అలా కాకుండా ఆ స్వభావం మీద మనం జయం పొందిన వారమై దేవుడు ఎటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన కీడు చేయకుండా, దుష్టతతో సంబంధం లేకుండా, తర్వాత ఎల్లప్పుడూ మేలు చేయడానికి ఇష్టపడిన వాడుగా ఉండి క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉండదో అదంతా కూడా ప్రత్యేకపరచబడినది, పరిశుద్ధమైనదిగా మనం చెప్పవచ్చు. దేవుడు మనం ఆ ఎలోహిం అనేటువంటి పేరు ఈ గుణముల యొక్క స్వభావం యొక్క మొత్తం పొందుపరచబడి ఇప్పుడు మనం లోకంలో కలిగి ఉన్నటువంటి పోకడ నుంచి వేరైనటువంటి జీవితాన్ని కలిగి
ఆ జీవితానికి దేవుడు మనల్ని పిలుస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ ప్రత్యేకపరచబడినటువంటిది, దాని కొరకై మనం సమర్పించుకున్నటువంటిది, తర్వాత అటువంటి జీవితానికి మనం ప్రతిష్ఠించుకున్నటువంటిది, ఆ జీవితము లోకము నుంచి ప్రత్యేకపరచబడినటువంటిది, దేవుని యొక్క స్వభావానికి పోలినటువంటిది, దేవుడు కోరిన విధంగా నడిపించబడుతున్నటువంటి జీవితమైనది. సో అదే విషయాన్ని మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. 23, 24 మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. భక్తి అని రాయబడినది, కానీ ఇంగ్లీష్లో చూసినప్పుడు హోలీనెస్ లేక పరిశుద్ధత అని రాయబడినది. యథార్థమైనటువంటి పరిశుద్ధత కలిగిన వారై అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి నుంచి కూడా ప్రత్యేకపరచుకొని దేవుడు ఎటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడో దానిలోనికి మనం ప్రవేశించగలిగే విధంగా నూతన స్వభావాన్ని ధరించుకున్నట్టు అనేటువంటిది పరిశుద్ధత. దానిలోనికి దేవుడు మనం పిలుస్తున్నాడు. ఈ పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న వాటన్నిటి నుంచి కూడా వేరుపరచబడి దుష్టునితో సంబంధం లేకుండా, కీడు అనేటువంటి దానిది కాకుండా, మేలు అనేటువంటి దానిలో ప్రవేశించి ఆయన స్వభావం చొప్పున వేరైనటువంటి ప్రత్యేకపరచబడినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి రావటం అనేటువంటిది. దీని యొక్క అవగాహనలోనికి ఆయనను ఆ పరిశుద్ధత అనేటువంటి దానిలోనికి మనం గుర్తిరగలిగి మనము ఆ పరిశుద్ధతలో ప్రవేశించగలగడానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తెరిచినటువంటి మార్గంలో ప్రవేశించి మనము ఆ మార్పు చెందినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి రాగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపించడం గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని మా కొరకై దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహింకరంగా మేము జీవించగలిగినట్లుగా కృప చూపించండి. రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.